హలో, వెల్కమ్ బ్యాక్ టు టింగురంగా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి వచ్చింది అండ్ సంక్రాంతితో పాటే మనకు అనిల్ రావుపూడి సినిమా కూడా వచ్చింది. సో ఇప్పుడు ఆ మూవీకి వెళ్తున్నాం అన్నమాట. ఇంక ఈ వీడియోలో మమ్మల్ని ఫోర్స్ చేసి మమ్మల్ని ఈ సినిమాకి తీసుకెళ్తున్న ఎవరో చెప్పాలా? గిరీష్, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్. సో మమ్మల్ని ఫోర్స్ చేసి మరీ తీసుకెళ్తున్నాడు ఈ సినిమాకి. సినిమా బాగోపోతే చెప్తాను. అనిల్ రావుపూడి ఫ్యాన్ ఇక్కడ. సో ఇంకో 10 minutesలో షో ఉంది, కానీ మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మాకు 15 minutes థియేటర్. సో మనం థియేటర్లే, అందుకే వెనక తీస్తున్నా, అదే అటువైపు పెట్టాను. యాజ్ అనిల్ రావుపూడి ఫ్యాన్ మనోడు మరి చిన్న సినిమా కూడా మిస్ అవ్వకూడదని వెళ్ళిపోతున్నాడు అమ్మా. రయ్యమంటూ అంటే మేము ఫాస్ట్గా ఏం ట్రై చేయట్లేదు, మీరు కంగారు పడిపోతాం. ఓన్లీ 40 miles స్పీడ్, 40 miles వెళ్తున్నాం. పాట పాడిన వాడిన రయ్యా ఇంటి నుంచి ఫస్ట్ ఫోన్ వచ్చేస్తుంది. ఏంట్రా రోడ్డు మీద అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? ఫాస్ట్గా వెళ్ళట్లేదు, మీకు అలా కనబడుతుంది అంతే. మొత్తానికి థియేటర్కి వచ్చాం. సో మొత్తానికి థియేటర్కి వచ్చామమ్మా. ఒక 5-10 minutes లేట్. సో సినిమా స్టార్ట్ అవ్వదని అనుకుంటున్నాను నేనైతే. చందమామని ఎందుకు, నేనే చందమామ వెళ్తే మళ్ళీ కార్లో ఉన్నా అనుకుంటున్నారా? ఫాస్ట్గా అయిపోయింది మూవీ. ఎంత ఫాస్ట్గా అవుతాని అసలు మేము ఇంత కష్టపడి వస్తే మాకు థియేటర్ వాడు వేసాడు బిస్కెట్. రావాల్సిన హార్డ్ డ్రైవ్ రాలేదని చెప్పి అందరికి చేతిలో ఒక చిన్న పప్ప పెట్టి పంపిస్తాడు. పప్పు అంటే ఏం లేదు, ఆ ఫ్రీ టికెట్. మళ్ళీ ఆ ఫ్రీ టికెట్ తెలుగు సినిమాలకు వాడటం అవ్వదంట. అసలు ఇంకెందుకు, మాకు ఇప్పటికి 3 ఉన్నాయి మా దగ్గర, ఎక్కడ వాడాలో అర్థం కావట్లేదు. సో ఏంటి కార్ చేంజ్ అని అనుకుంటున్నారా? సో ఇంకా అక్కడ లేవని చెప్పి వేరే థియేటర్కి బయలుదేరమాట. అక్కడ 9:45కి ఉంది షో, ఇంకో 40 minutesలో. సో ఇప్పుడు అక్కడికి బయలుదేరమాట. కరెక్ట్ షో టైంకి వెళ్తాం మేము అక్కడికి. ఇక్కడ నుంచి ఒక 20 miles ఉంది. సో చూద్దాం. ఫుల్లీ మూవీ బాగుంటుంది, ఇట్ ఆల్ బి వర్త్ ఇట్ అని నా ఫీలింగ్. చూద్దాం. ఓకే చూద్దాం. భోగి మంటల భోగుల్లో కల్లరకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో భోగ భాగ్యాల ఫస్ట్ సినిమాకి వచ్చేసి సెకండ్ హాఫ్ సూపర్ ఉంది బ్రో. కామెడీ నీకెక్కడ నచ్చిందిరా? బాగుంది యాక్చువల్లీ. ఎక్కడ కామెడీ నచ్చింది? కామెడీ నచ్చిందండి. నీకు కామెడీ నచ్చిందా? నచ్చింది బ్రో కామెడీ. మొత్తానికి సినిమా వీళ్ళిద్దరైతే అసలు థియేటర్లో మొత్తం అందరూ థియేటర్లో ఒక్కొక్కరు మామూలుగా నవ్వట్లేదు అయ్యా, గట్టిగా అసలు జనాలు. యాక్చువల్ గా బాగుంది మూవీ. హిట్టా? ఐ థింక్ ఈ సంక్రాంతికి ఇది బాగుంది అంటారేమో అందరు. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా. మరి F3 అంత క్రింజెస్ట్ కామెడీ లేదు, కానీ ఏదో నడుస్తుంది అలా. స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా లాస్ట్ లో చిన్న మెసేజ్ వస్తుంది, అది ఇగ్నోర్ చేసేయచ్చు. ఇందుకు మంచి మెసేజ్, పిల్లలు కూడా ఏదో చెప్పాలన్నట్టు మెసేజ్ పెట్టా. అన్ని జనరేషన్స్ కి ఒక్కొక్క చిన్న మెసేజ్. లాస్ట్ లో ఒక ఫైట్, సెంటిమెంట్, కామెడీ, ఎవ్రీథింగ్. బాబు ఇదేం పెద్ద రివ్యూ కాదు, బేసికల్ జస్ట్ రియాక్షన్ అనుకోండి. ఓకే, మేమేం పెద్ద రివ్యూ ఇవ్వట్లేదు. నేనైతే ఐ థింక్ థియేటర్లో అయితే అందరు బాగా ఎంజాయ్ చేశారు గట్టిగా.
నేను ఐ మీన్ నాకు కొన్ని చోట్ల నాకు చిరాకు వచ్చింది, బట్ ఐ థింక్ ఇట్స్ ఓవరాల్ నడుస్తుంది. రేటింగ్ 10 కి ఎంత ఇస్తా చెప్పండి? 10 కి 5 కి చాలు. ఓకే, ఆ 5 కి నేను 2 ఇస్తాను రా. 2.5 4 అంట. ఇది ఆర్ఎక్స్ ఇదైతే నువ్వు 5 విక్కెళ్ళగా. నేను 3.5 మధ్యలో ఇస్తాను. బట్ ఓవరాల్ గా మనవాడు బాగా ఎంజాయ్ చేశాడు. తినైతే అసలు వీళ్ళిద్దరు నవ్వ ఆపట్లేదు అయ్యా. నేను మధ్యలో తీయడానికి ట్రై చేశాను, కనబడట్లే. అండ్ ఆల్సో సౌండ్ వచ్చేస్తుంది, నేను మైక్ తేడం మర్చిపోయాను. వీళ్ళిద్దరు అసలు థియేటర్ లో మొత్తం నవ్వుతూనే ఉన్నారు జనాలు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. ఓకే, నేను అనిల్ రావుపూడి సినిమా చాలా రోజుల తర్వాత నేను థియేటర్కి వచ్చాను. లైక్ జనాలు అయితే నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారు. అండ్ ఏదో ఒక 1-2 సీన్స్ తప్ప, ఆ 1-2 సీన్స్ కొంచెం ఫ్యాబ్రికేటెడ్ అనిపించాయి. బట్ మిగతా సీన్స్ అన్ని కూడా కొంచెం ఫన్నీగానే ఉంది. ఆ మైండ్ సెట్ వెళ్ళాలి, దిస్ ఇస్ ఫర్ ఫన్ అని. ఇంకా దాన్ని ఏదో చాలా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్, కొంచెం మెచ్యూర్డ్ ఆడియన్స్ కి కాదు ఇది. ఇంకా బయట చాలా చల్లగా ఉంది. సరే అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్మాల్ వీడియో. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళి చూడండి ఫ్యామిలీతో కలిసి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలా ఉన్నా ఎంజాయ్ చేయండి. ఓకే, లాజికల్ వెతకద్దు, ఓన్లీ మ్యాజిక్. బాయ్ బాయ్. గిరీష్. Savannah.